నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతే నమః. సర్వేభ్యో దేవేభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ నా నమస్కారం. ప్రతి కార్యక్రమానికి 3 ప్రారంభాలు ఉంటాయి. దీన్నే మనం మనోవాక్కాయ కర్మ అంటాం. ఇటు ముందర సంకల్పం, దాని తర్వాత సంకల్పాన్ని ప్రకటించటం, దాని తర్వాత క్రియాత్మకంగా ఆచరించటం. అలాగే ఈ కార్యక్రమానికి కూడా 3 ప్రారంభాలు ఉన్నాయి. మనం ఏదైనా ఒక పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం తలపెట్టినప్పుడు దానికి ముందర మొట్టమొదట ఆది పూజ విఘ్నేశ్వరుడికి చేస్తాం. ఆ విఘ్నేశ్వరుడి తాలూకు పరిపూర్ణమైన పూజ చేయడానికి ముందర పసుపు వినాయకుడిని పెట్టి లఘు విఘ్నేశ్వరుడు పూజ చేస్తాం. అలాగనమాట. ఈ కార్యక్రమానికి మొట్టమొదటి ఇలా పసుపు వినాయకుడి పూజ ఏమిటి అంటే, దివికి ఎగిన ఆ దివ్యగళం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని తలుచుకోవటం, వారిని మరొకసారి గుర్తు చేసుకోవటం, ఆ పద్మవిభూషణుడి గురించి ఆలోచించటం. ఇది ఒక అలవాటుగా ఇస్తున్న నివాళి మాత్రమే కాకుండా అవసరంగా చేస్తున్న పని. ఎందుకంటే ఇప్పుడు సమర్పించబోయే ఈ కార్యక్రమం పేరు ఇప్పుడు ఏదైనా ముందర సాలమల్ల గులాలు పడ్డాం. చిరునెల అంతరంగాలు అందామా, పాట మనసులో మాట అందామా, పాట చెబుతున్న మాట అందామా, పాట ఎందుకు అందామా అని రకరకాల మల్లగులాలు పడుకు ఈ పేరుకు వచ్చాం. ఒకటి ఆసక్తి కలిగించేలాగా, 2 అక్కర కలిగించేలాగా ఏదో ఉండాలి కదా. అయితే ఈ కార్యక్రమాన్ని, ఇలాంటి కార్యక్రమాన్ని, దీనికి దరిదాపులుగా సమానమైన కార్యక్రమాన్ని సంకల్పించి దాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించి ఆంధ్ర భాషా సరస్వతికి, సంగీత సరస్వతికి సేవ చేసి, తాను తరింపజేసి, మనందరినీ తరింపజేసి ఆ దివిసీమకి ఎగినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని తాలూకి స్ఫూర్తి అనడంలో ఒక రకమైన అతిశక్తి లేదు. పాటల గురించిన కార్యక్రమాలు చాలా చోట్ల చాలా విరివిగా, అవే మనకి కొత్త కాదు, వింత కాదు. కానీ పాట అనేది ఒక విద్యా ప్రదర్శన, ఒక వినోద కాలక్షేపం మాత్రమే కాకుండా పాట చుట్టూ ఇంకే ఉంది, మనం చూడని విశేషాలు ఏమైనా పాట చుట్టూ ఉన్నాయా అన్న దాని గురించి తాపత్రయపడింది మాత్రం మొట్టమొదటి బాలుగారు మాత్రమే. పాట మామూలు చాలామందికి తెలిసిన విషయమే. పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా ఇంగ్లాండ్లో కానీ, పారిస్లో కానీ, ఇటలీలో కానీ శాస్త్రీయ సంగీత కచేరీకి పాడేవాళ్ళకి ఎంత ట్రైనింగ్ అవసరమో వినేవాళ్ళకి అన్ని నియమాలు ఉన్నాయి. వాళ్ళు ఏ డ్రెస్లో రావాలి, వాళ్ళ అటైర్ ఏమిటి, వాళ్ళు కూర్చోవలసిన విధానం ఏమిటి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి, ఇట్లా దానికి ఒక క్లాసిక్ స్కూలింగ్ ఉంది, ఒక సంవిధానం ఉంది. అలాగా బాలుగారు పాట పాడడం రాగానే సరికాదు, ఆ పాట ఎందుకు పాడుతున్నాం, ఎలా పాడుతున్నాం, పాడేటప్పుడు మనం ఎలా ఉండాలి, వినేవాళ్ళు ఎలా ఉండాలి, మనసులో ఎలా ఉండాలి, ఆ పాట నుంచి ప్రకంపిస్తున్నటువంటి శబ్ద తరంగాలు, ధ్వని తరంగాలు ఏ విధమైనటువంటి స్పందనలు కలగజేయాలి, ఇవన్నీ మనకి ఒక 20 సంవత్సరాలు, 2 దశాబ్దాల పాటు నిరంతరంగా పాఠంగా నేర్పారు. ఈ కార్యక్రమంలో కూడా పాట ఏమిటి అన్నదానికంట పాట తాలూకు అక్కర, పాట చుట్టూ కొన్ని పుట్టని ప్రశ్నలు ఉన్నాయి. పాట చుట్టూ కొన్ని పుట్టని ప్రశ్నలు, 2 రకాలు, పట్టని ప్రశ్నలు, పుట్టని ప్రశ్నలు. అంటే మనకు అవసరమైన కొన్ని విషయాలు మనం ఉండదు. మనం జేబులో పెన్ను పెట్టుకుంటాం, మనం ఆ రోజు చేస్తున్న ఏ కార్యక్రమంలో కూడా కనీసం సంతకం పెట్టవలసిన అవసరం కూడా రాదు. కాబట్టి మన జేబులో పెన్ను ఉందనే విషయం పట్టదు మనకి. దాన్ని పట్టని ప్రశ్న అంటాం. అసలు పెన్నే లేకుండా పెన్ను రాయవలసి వస్తే అప్పుడు పెన్ను గురించి ఆలోచించవలసి వస్తే అది పుట్టని ప్రశ్న అంటాం. సో ఇది పాట గురించే ప్రస్తావన కాకపోతే, ఇది మొత్తం పాట గురించి ఓవరాల్ ప్రస్తావన కాకుండా మనం కొన్ని పరిమితులు ఉన్నాయి. తెలుగు సినిమా పాట గురించి మాట్లాడదాం. ఆ తెలుగు సినిమా పాటలో కూడా సీతారామ శాస్త్రి ఏమి రాశాడు, సీతారామ శాస్త్రి ఏం చేశాడు అన్నది కాదు ఈ కార్యక్రమం. పాట ఏంటి, పాటకి మనకి ఉన్న సంబంధం ఏమిటి, పాట మనకు ఆనందాన్ని కలిగించాలా, వినోదాన్ని కలిగించాలా, విసుగునే కలిగించాలా, ఇంకేమైనా ప్రశ్నలు పుట్టించాలా, ఆ ప్రశ్నలు పుట్టిస్తావి ఏంటి, అసలు సినిమాలో పాట ఎందుకు,
ఇది మొట్టమొదటి వినాయక పూజ. ఆ ఎందుకు అన్నదాని గురించి నేనేమనుకుంటున్నాను, మనం ఏమనుకోవచ్చు, మనందరం ఈ ఈ పరస్పర ఆదాన ప్రదానాల్లో మనం ఏం సాధించబోతున్నాం అన్నది తదితర కార్యక్రమాల్లో తదితర సంచికల్లో వస్తుంది. దీన్ని నడిపించడానికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఐడ్రీమ్ వాసు గారు ముందుకొచ్చారు. అలాగే స్వరమాధురి సంస్థకి వెన్నుపూసాటి కుడి చెయ్యి ఎడం చెయ్యి అన్నీ అనదగ్గ పార్థసారథి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు. మీ అందరం కూడా మీకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మేము మీకేదో చెప్పడం కాదు, మనం మాట్లాడుకుంటున్నాం పాట గురించి. నమస్కారం. నమస్కారం బాబాయ్. మిమ్మల్ని నేను సీతారామ శాస్త్రి గారు అని సంబోధించే ధైర్యం చెయ్యను. నేను ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే, నేను బాబాయ్ దగ్గర చిన్నప్పటి నుంచి చదువుకున్నాను, అందుకనే బాబాయ్ అనే పిలుస్తాను. మీరు కూడా సహృదయంతో సభ అయినా మీటింగ్ అయినా తండ్రిని తండ్రి అని పిలవడం, బాబాయ్ని బాబాయ్ అని పిలవడం సమంజసమే. కాబట్టి ఆ పర్మిషన్ మీరు నాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా నాకు బాగా నచ్చింది, నన్ను బాగా కదిలించింది, మీరు బాలుగారు ఇన్ని వేల సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. పాటను కేవలం పాడడం ఎలా నేర్పించలేదు, మీరు చెప్పినట్టు అని ఎన్నో విషయాలు నేర్పించారు. పాడుతా తీయగా అనే కార్యక్రమం ద్వారా వినోదం ఇవ్వలేదు, ప్రోత్సాహం మాత్రమే ఇవ్వలేదు, జీవితాన్ని ఇచ్చారు. అలా జీవితాన్ని పొందిన వ్యక్తులలో నేను మొట్టమొదటి వాడిని. అవును, పాడుతా తీయగా మొట్టమొదటి కార్యక్రమం విన్నర్ని. తర్వాత ఆయన పక్కన జడ్జిగా కూర్చునే స్థాయికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం దొరికింది. అదే పాడుతా తీయగా కార్యక్రమంలో సెలక్షన్ కమిటీలో 12 సంవత్సరాలు, మొన్నటి సివిరీస్ వరకు నేనే సెలక్షన్ కమిటీలో ఉన్నాను. నేను చేసిన తర్వాతనే బాలుగారి దగ్గరికి చాలామంది, ఇవాళ అందులో అనేక మంది సింగర్స్ ఇవాళ ప్రొఫెషనల్ సింగర్స్గా చలామణి అవుతున్నారు. అలాంటి మహానుభావుడిని తలుచుకుని కార్యక్రమం మొదలుపెట్టడం మీ సంస్కారానికి నిదర్శనం అయితే నాకు అది ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఆయన తండ్రి తర్వాత మీలాగనే ఆయన్ని పితృ సమానులుగా భావించే వ్యక్తుల్లో నేను ఒక్కడిని. మీరు నా మొట్టమొదటి క్వశ్చన్ యాక్చువల్గా సమాధానం చెప్పలేదు, కానీ ప్రశ్న మీరే అందించారు నాకు. ఇప్పుడు మీరు తెలుగు సినిమా పాటలకి ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరునామా అయినటువంటి సీతారామ శాస్త్రి గారు తెలుగు సినిమాలకి పాటే అక్కర్లేదనుకుంటే, అసలు ఈ భావన ఎప్పుడు వచ్చింది మీకు? మీరు పాటలు మొదలెట్టిన తర్వాత వచ్చిందా, ముందే ఉందా? ఒకవేళ మొదలెట్టిన సినిమాల్లో పాటలు రాయడం తర్వాత మొదలెట్టి ఉంటే ఆ తర్వాత మీ ఆలోచన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? అసలు తెలుగు సినిమా పాటకి ఎంతవరకు పాట అవసరం సినిమాలకి? చాలా మంచి ప్రశ్న. ఒక టీవీ కార్యక్రమంలో విశ్వనాథ శాస్త్రీయం అని ఒక టీవీ కార్యక్రమంలో కళాతపస్వి, నన్ను సినిమా రంగానికి పాటల రచయితగా పరిచయం చేసి నాకు ఒక కొత్త జన్మనిచ్చిన వ్యక్తి ఆయన. నేను విశ్వనాథ శాస్త్రీయం అనే పేరుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్న మొట్టమొదటి వాక్యం, సినిమాకి పాట అవసరం లేదు. నేను అన్నాను, డైరెక్టర్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు, సినిమాకి పాట అక్కర్లేదు. ఎవరి సినిమాల్లో పాటల కోసం అయితే సినిమాకి వెళ్తారో అటువంటి విశ్వనాథ్ గారు, ఎవరైతే పాటను తన వృత్తిగాను భుక్తిగాను మార్చుకుని బతుకుతున్నాడు అటువంటి సీతారామ శాస్త్రి, వీళ్ళిద్దరూ సినిమాలో పాట అనవసరం అని చెప్పడం వెనకాల ఈ ఆలోచనకి బీజం చాలా చిన్నప్పటి నుంచి ఉంది. సినిమాలో పాట ఏమిటి అనే ఆలోచన నుంచి తర్వాత నేను సినిమాకి రంగానికి రావటానికి దాదాపు 15 సంవత్సరాల ముందు నుంచి సాహితీ వ్యవసాయం చేస్తూ వచ్చాను. అక్కడ నేను రాసే ప్రక్రియ అది పాట అంటారని కూడా తెలియదు నాకు. ఛందస్సులో పద్యం రాయలేపటం ఒకటి, 2 వచన కవితగా చెబితే అవి మేధకి తప్ప హృదయానికి తాకదు. పసిపిల్లవాడి దగ్గర నుంచి శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి కోవేత్తి కవితాతత్వం శివో జానాతి జానవ అన్నది పూర్తి శ్లోకం. తర్వాత దీని అర్థం చెప్పుకుందాం. ఏదైనా పసిపిల్లలు కూడా ఒక లయాత్మకమైన నాదబద్ధమైన స్పందన వింటే
హాయిగా చక్కగా నిద్రపోతారు. సో ముందర చెప్పింది హృదయానికి వెళ్ళి అది హృదయస్థం అయిన తర్వాత అక్కడ నుంచి పైకి ప్రయాణించి అందులో ఏముందని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదిగాక నాకేదో గాయకుడిని అనేటువంటి ఒక విచిత్రమైన భ్రమలో చాలా కాలం ఉన్నాను చిన్నప్పుడు. మీరు ఇప్పుడు కూడా చాలా బాగా పాడతారు. అదే ఆ భ్రమలోంచి నేను బయటకు వచ్చాను, జనాలు రాలేకపోవచ్చు కదా. ఆ భ్రమలో ఉన్న కాలంలో పాడుకుంటుంటే ఒకసారి ఒక మంచి ముహూర్తంలో ఘంటసాల గారు రేడియోలో నుంచి నాకు జ్ఞానోదయం కలిగించారు. ఏదో పాట పాడుతూ ముక్కోటి దేవతలు ఒకటైనారు అని పాడుతుంటే సులభంగానే ఉన్నట్టుంది, పాడదామని ట్రై చేస్తే ఏమాత్రం గొంతు సహకరించట్లేదు. ఆయన రకరకాలుగా మెలికలు తిరిగిపోతూ గమకాలు తిప్పేస్తుంటే ఓహో మనకు పాట రాదన్నమాట అన్న విషయం అర్థమయ్యి. కానీ పాట పట్ల ఉండే మక్కువ పోక పాడుకోవడానికి చేస్తూ అప్పుడు నాకు చిన్న తుంటర ఐడియా, చాలా చిన్ననాడు వయసు. ఆ పాట ఏదో నేనే నా సొంత బాణీలో అనుకుంటే దానికి పోలిక ఉండదు కదా. ఘంటసాల గారు పాడినట్టు పాడాడా లేదా, రఫీ పాడినట్టు పాడాడా లేదా, బాలుగారు పాడినట్టు పాడాడా లేదా అని ఎవరు అనరు. నేను ఏం పాడితే అదే పాట. అందుకని నాకు నేనే ఏదో తోచినటువంటి పని ఏదో అనుకుని దానికి ఎంతకాలం తనానా అంటామని చెప్పి ఏవో మాటలు వేయటం మొదలుపెట్టి సో నేను పాటలు రాస్తున్నానని కానీ రాయటం అనే ఒక ప్రక్రియ ఉందని కానీ కూడా తెలియదు నాకు. ఆ విధంగా పాటలు రాస్తున్న ఒక దశలో మా తమ్ముడు అన్నయ్య ఈ కవిత్వం చాలా బాగుంది, ఓహో దాని కవిత్వం అంటారా అని కూడా అనుకుని అప్పట్లో నాకుండే ఆలోచన ఏంటంటే చిన్నప్పుడు అందరికీ కూడా నాకే కాదు దాదాపు బాల్యం అంటే ఏంటో ఈ తరానికి తెలియదు. బాల్యం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళకి చాలామంది తెలుస్తుంది. ఆ రేడియోలో ఎవరు కూర్చుని పాడుతున్నారు అని ఒకటో సందేహం. రెండో సందేహం తెర మీద ఎన్టీ రామారావు నాగేశ్వరరావు పాడుతుంటే ఘంటసాల సుశీల అని చెప్తారేమిటి అని ఇంకో సందేహం. ఇలాంటి సందేహాల తాలూకు అమాయకత్వపు బాల్యం ఈ కాలంలో లేదు. ఎందుకంటే వాళ్ళు పట్టలోనే టెక్నాలజీ నేర్చుకుని పుడుతున్నారు కాబట్టి ఆ గోళం లేదు. సో ఇప్పుడు పాట పాడుకోవడం ఏమిటి, ఎందుకు పాడుకుంటారు అనే ఆలోచన క్రమంగా కలుగుతొచ్చి నేను ఆ పాట పాడడం అనే విధానాన్ని, రాయటం అనే విధానాన్ని కూడా నా ఆలోచనల్ని, జీవితాన్ని నేను చూసే దృక్పథాన్ని, దృగ్విషయాన్ని ఎలా పరిశీలిస్తాను వాటన్నిటినీ అందులో మౌలికంగా ప్రశ్నలు వేసుకోవటం, వాటిని వస్తువులుగా తీసుకుని పాటలు అలా రాసేవాడిని. అందుకని సాధారణంగా డ్యూయెట్ రాయవలసిన అవసరం, ఒక సోకాల్డ్ లలిత గీతం రాయవలసిన అవసరం నాకు అప్పుడు కనిపించలేదు. 15 ఏళ్ల పాటు పాటలు రాస్తున్నా సాధారణంగా దుఃఖం గురించి పాట రాసేవాళ్ళు, దుఃఖం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న వచ్చేది, దాని మీద పాట రాసేవాడిని. అలాగే ఆ పంచభూతాలు మనం ఉన్న వస్తువులన్నీ ఏమిటి, పంచభూతాలు పంచేంద్రియాలు, వీటి మీద దాన్ని ఫిలాసఫీ అని కొందరు అన్నారు, చాదస్తం అని కొందరు అన్నారు, పిచ్చి అని కొందరు అన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మొత్తానికి పాట రాయగలను అనేటువంటి స్థితి వ్యాపించిన తర్వాత అనుకోని విధంగా నేను సినిమాల్లో పాటలు రాయటానికి పరమేశ్వర సంకల్పం, విశ్వనాథ్ గారి ద్వారా పాటలు రాయడానికి వచ్చాను. నా అదృష్టం బాగుండి నేను రాయవలసిన మొదటి పాట, నేను సినిమాలో రావడానికి వ్యతిరేకిని. ఎందుకంటే సినిమాలో పాటలు నేను ఇప్పుడు ఎక్కువగా వినలేదు అంత మునుపు. ఏదైనా పాట నా చెవిని ఆకట్టుకుని నా మనసును ఆకట్టుకోవాలంటే అందులో ఏదో ఒక అర్థం ఉండాలి, ఒక సౌందర్యం ఉండాలి, ఒక కవిత ఆత్మ ఉండాలి. కవితాత్మ అని పెద్ద మాట మాట్లాడడం అంటే కవిత్వానికి మామూలు మాటకి ఒకటే తేడా. మామూలు మాట మనం ఏమందలుచుకున్నామో అదే దాని అర్థం. కవిత్వంలో పరిభాష మనం అనలేకపోయిన దాన్ని అనడానికి చేసే ప్రయత్నాన్ని కవిత్వం అంటాం. ఒక ముక్కలో చెప్పుకోవాలనుకుంటే నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను, ఏదో టీ తాగాను, బాగుంది, తీగా ఉందంటే ఎలా తెలుస్తుంది అవసరం వాళ్ళకి, నాకు ఏమనిపించింది అది చెప్పలేను నేను. దానికి నేను ఆ టీ తాగుతుంటే ఆ పగలు కక్కుతున్న వాహ్ తాజ్ అలాంటి ఏవో కొన్ని మాటలు అనడం మూలాన నా ఎక్స్ప్రెషన్ కానీ నా మాటలు కానీ అవి విన్న వాళ్ళకి దాదాపు నాకు కలిగినటువంటి అనుభూతి కలిగితే అది నేను కవిత్వంలో ఎక్స్ప్రెస్ చేసినట్టు అని మామూలు పరిభాషలో సింపుల్గా చెప్పుకున్నాను. సో అలా కవిత్వానికి అలవాటు పడ్డ నేను ఈ విచిత్రమైనటువంటి ఈ ప్రేమ గీతాలు అవి వాటి పట్ల నాకు పెద్ద ఆసక్తి లేదు. వినటానికి శ్రావ్యంగా ఉండేవి కానీ నాకు అనడానికి అందులో అంటే ఏమి గమ్మత్ ఏమో అనిపించేది కాదు. అంటే మేరే నేను సావన భాదం ఫిర్భి విరామన్ ప్యాస అంటే నా రెండు కళ్ళు శ్రావణ భాద్రపదాలు వర్షాకాలం ఒకటో వర్షాకాలంలాగా నిరంతరం నా కళ్ళు కురుస్తున్నాయి. ఫిర్భి విరామన్ ప్యాస అయినా నా మనసు దాహంతోనే ఉంది. ఇలాంటి అర్థాలు ఉండేటువంటి కొన్ని హిందీ పాటలు ఉర్దూ పాటలు అవి నేను ఎంజాయ్ చేసి అవే పాడుకుంటూ ఉండేవాడిని. అలాంటి వాడిని నాకు పాట రాయవలసిన తప్పని పరిస్థితి ఒకటి క్రియేట్ అయింది.
వచ్చిన తర్వాత విశ్వనాథ్ గారు నాకు అవకాశం కూడా అలాగే ఇస్తూ మీకు సినిమా అంటే ఏమిటో తెలియదు, పల్లవి అంటే ఏమిటో తెలియదు, శరణం అంటే ఏమిటో తెలియదు, ట్యూన్ అంటే ఏమిటో తెలియదు. కాబట్టి ఈ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా ఈ సినిమా కథలో ఒక గుడ్డివాడు బిచ్చగాడు అయినటువంటి ఒక సహజ ప్రతిభాశాలి, జన్మతః ప్రతిభాశాలి వేణువు మీద సంగీతాన్ని ఏ విధంగా పలికిస్తాడు, శాస్త్రం ఉందా కళ ఉందా అనే ప్రశ్నలాగా కళను శాస్త్రం అనుసరిస్తుంది కానీ శాస్త్రాన్ని కళ అనుసరించదు. సో అతను ఎంత ప్రతిభావంతుడంటే అతను ఏదైనా విని ఒక అనుభూతి కలిగే ఋతువు కానీ సీజన్ కానీ రీజన్ కానీ ఏదో ఒకటి రీజియన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు అతను వాయించేది సరిగ్గా మన శాస్త్రంలో ఏదైతే చెప్పబడిందో ఆ రాగంలోనూ ఆ పద్ధతిలోనూ ఉండడం తటస్థిస్తుంది. అంత ప్రతిభావంతుడు అతను. అంటే అతను పొద్దున్న సూర్యోదయం అయ్యేటప్పుడు అతను వాయిస్తుంటే అది తప్పనిసరిగా భూపాలంలో వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, మనం చెప్పక్కర్ లేకుండా. ఏ సాయంకాలం 7 గంటలకు ఏదో రాగం వాయిస్తుంటే అది కన్ను లేకపోయినా ఆ శరీరానికి ఆ వాతావరణం, దాని స్పర్శ, గాలి, వెన్నెల, ఈ సోకట ఇవన్నిటి ఆటోమేటిక్గా అది హిందోళం అయి ఉంటుంది. అంతటి ప్రతిభావంతుడైన వాడు ఏదో పాట వాయిస్తున్నాడు. కూర్చున్న వాళ్ళకి ఒక ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగింది. ఇంత గొప్పగా ఉంది ఇతను వాయిస్తున్నది, ఏ పాటకు వాయిస్తున్నాడు అన్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. అతను డెఫినెట్గా అతని పాట అయ్యి ఉండక్కర్లేదు, అతనికి విద్యాగంధం లేదు, గుడ్డివాడు, మామూలు బిచ్చగాడు కాబట్టి. కనుక అప్పుడు నేను అక్కడ క్యారెక్టర్ చేత అడిగిస్తాను ప్రేక్షకుల తనకి ప్రాతినిధ్యాన్ని, ఏం పాట ఇది అని. అతను ఏదో చెబుతాడు, అంత బాగుంది కాబట్టి సహజంగా దాన్ని అనుసరించుకుంటూ ఈ బాణి ఇంత బాగా వాయిస్తున్నాడు అని అనిపించేలాగా ఏదో రాయండి. మీరు ఏ భాష వాడినా పర్వాలేదు, ఎంత కఠినమైన భాష వాడినా పర్వాలేదు, ఎలాంటి భావాన్ని వాడినా పర్వాలేదు. ఈ సందర్భంలో అయితే సాధారణంగా ఏ త్యాగరాజ స్వామి కీర్తన ఏదో పెట్టేవచ్చు, కానీ రాయించాలని కోరిక పుట్టింది అని, అది మీ చేత రాయించాలని కోరిక పుట్టింది. అది సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చిన వరం, విశ్వనాథుడు తీసుకొచ్చిన వరం. సినిమా అంటే ఏమిటో తెలియదు, సినిమా పాట అంటే ఏమిటో తెలియదు, కొలతలు అంటే ఏమిటో తెలియదు, పల్లవి అంటే ఏమిటో తెలియదు, లెంగ్త్లు అంటే ఏమిటో తెలియదు, ట్యూన్ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియని నాకు అవి ఏవి అక్కర్లేకుండా నువ్వేమనుకున్నావో అది రాయమని ఇవ్వడం అనేది వరం కాకపోతే